దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవునికి ఇష్టం లేనివి మనం చేయం. దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి ఇష్టం లేనివి మనం చేయం. దేవుని ప్రేమిస్తే దేవునికి ఏది ఇష్టమో అదే చేస్తాం. దేవునికి ఈ విషయం ఇష్టం అంటే అది ఎక్కువగా చేయడానికి మనం ఇష్టపడతాం. ఇది దేవునికి ఇష్టం లేదు అంటే అది చేయడానికి మనం సాహసించము. ఆ రోజుల్లో సంఘం దేవునికి ఇష్టమైన రీతిగా మొదట్లో చక్కగా వెళ్ళింది. తర్వాత లోకంతో కలిసిపోయింది. సంఘంగా దేవుని బిడ్డలంగా లోకంలో ఉండాలి కానీ లోకంతో కలిసిపోకూడదు. లోకంలో ఉండాలి కానీ లోకాన్ని సంఘంలోనికి తీసుకురాకూడదు. లోకంలో ఉండాలి కానీ లోకంలో క్రీస్తుని మనం చూపించాలి. ఆ దినం సంఘం అనేక విధాలుగా లోకంతో మిళితమైపోయింది. లోకాన్ని సంఘంలోనికి తీసుకొచ్చేసింది. దేవుణ్ణి వారు తెలుసుకున్నారు, రక్షణ వారు పొందారు కానీ విశ్వాసంలో చల్లారిపోయారు. మనలో కూడా షాలేం ఇవాంజలికల్ ఫెలోషిప్ అంటే ఇట్స్ ఎ బిలీవర్స్ చర్చ్. 90% మంది యేసు ప్రభుని ఎరిగినవారు. మీరు రక్షణ పొందారు, ఆ దినాన ఆ సంఘం రక్షణ పొందింది కానీ విశ్వాసంలో చల్లారిపోయింది. ఆ దినాన రక్షణ పొందింది సంఘం కానీ సిద్ధాంతంలో చల్లారిపోయింది. ఆ దినాన సంఘం రక్షణ పొందింది కానీ ఉజ్జీవంలో వెనుకబడిపోయింది. ఆ దినాన సంఘం రక్షణ పొందింది కానీ ఆత్మీయంగా సంఘం ఎదగట్లేదు. అలాంటి పరిస్థితుల్లో అపోస్తలుడైన యోహాను ద్వారా ఒక్కొక్క సంఘాన్ని ఉద్దేశించి మరి లేఖ రాస్తూ పత్రికలు రాస్తూ ఒక్కొక్క సంఘాన్ని మీరు ఇలా ఉండండి ఇలా ఉండండి అని సంఘాల్ని చక్కగా ఒక టీచర్ లాగా, యేసుక్రీస్తు వారు మంచి బోధకుడు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు కూడా ఆయన బోధ ప్రజల్ని ఎంతగానో దేవుని వైపు బలపడేదిగా చేసింది, ఆకర్షించింది. 3 రోజులు అలా కూర్చుండిపోయారంట. మనమైతే 40 నిమిషాలు దాటిన తర్వాత టైం చూసుకుంటాం. ఆ రోజుల్లో యేసు ప్రభు వారు బోధిస్తూ ఉంటే సమయం తెలియదు, ఆకలి లేదు. అంతగా ఆయన బోధ అధికారం కలిగినది. ఆయన బోధ ప్రజల్ని బలపరిచింది. ఆయన బోధ ఆయన ఆయన మార్గం గుండా వెళ్తున్నప్పుడే ప్రజలు ఆయన వెంబడి వెళ్ళారు. ఆయన బోధిస్తూ ఉంటే అనేక మంది మరి పొట్టి జక్కయ్య, అలాగే సమరయ స్త్రీ, అలాగే పాపాత్ములైన స్త్రీ, అనేక మంది ఆయన పరిచర్యలో పాపాత్ములు యేసు ప్రభుని తెలుసుకొని ఆయన కొరకు జీవించడం మనం గమనించాలి. ఇది సంఘంగా మనం ఆయన కొరకు మనం జీవిస్తున్నామా, లేకపోతే లోకంతో కలిసిపోతున్నామా? లోకానికి మనకి వ్యత్యాసం కనిపిస్తుందా? సిద్ధాంతంలో ఎలా ఉన్నాం? విశ్వాసంలో మనం నులివెచ్చని స్థితిలో ఉన్నామా? లేకపోతే విశ్వాసంలో పూర్తిగా చల్లారిపోయామా? లేకపోతే విశ్వాసంలో దేవుని కోసం ఇంకా నమ్మకంగా వెళ్ళేవారంగా మనం ఉన్నామా? మొదలగు చాలా విషయాల్ని ఇది మనం చూడబోతున్నాం. ఈ క్రైస్తవ జీవితము, ఈ యొక్క విశ్వాస జీవితము ఒక సవాలుతో కూడినది, చాలా ఛాలెంజ్తో కూడినది. మరి యేసు ప్రభువుని తెలుసుకోవడం ఒక ఎత్తు, ఆయన కొరకు నమ్మకంగా విశ్వాస యాత్రను కొనసాగించడం అది అసలైన సవాల్ అన్నమాట. దేవుని తెలుసుకోవడం ఎంత గొప్ప విషయమో ఆయన కొరకు జీవించడం కూడా అంతే ప్రాధాన్యత ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటి వరకు ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలని గత కొన్ని మాసాలుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పటి వరకు నా డైరీ ప్రకారం 5 సంఘాలని మనం పూర్తి చేశాము. మరొక 2 సంఘాలు అక్టోబర్, నవంబర్ మాసాల్లో పూర్తి చేసి డిసెంబర్లో క్రిస్మస్ అలాగే నూతన సంవత్సరానికి సిద్ధపాటు. మరి నూతన సంవత్సరం నుంచి 2022 దేవుని చిత్తమైతే మరొక నూతన 66 పుస్తకాల్లో నూతన గ్రంథాన్ని, ఇప్పటి వరకు మనం ఏం ధ్యానం చేయలేదో ఆ గ్రంథాన్ని లేకపోతే ఆ పుస్తకాన్ని మనం ధ్యానం చేయడానికి నూతన సంవత్సరం నుంచి మనం ప్రయత్నం చేద్దాం. ఈ 7 సంఘాల్లో 5 సంఘాలని మనం చూసాం. పోయిన మాసంలో మీకు ఒకవేళ గుర్తుంటే పెర్గములోని సంఘాన్ని మనం చూసాం. ఈ రోజున మనం చూడబోతున్నది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 29వ వచనం వరకు ఉన్న సంఘాన్ని మనం చూడబోతున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 29వ వచనం వరకు ఉన్న ఆ సంఘాన్ని మనం చూడబోతున్నాం. ఆ సంఘం పేరేంటంటే తొయతైరాలోని సంఘము, ద చర్చ్ ఇన్ థయతీరా. తొయతైరా అనగానే, ఆ పేరు వినగానే వెంటనే ఒకరు గుర్తు రావాలి. మనకి వెంటనే ఒకరు గుర్తుకు రావాలి. ఎవరు? స్త్రీ. ఓకే, ఆ స్త్రీ ఎవరు? ఓకే, తన పేరేంటి? లూదియా. ఎస్, వండర్ఫుల్. తొయతైరా అనగానే వెంటనే మనకు గుర్తు రావాల్సిన స్త్రీ ఎవరంటే లూదియా. ఆ లూదియా గురించి మనం వింటాం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 13 నుండి 15 వచనాల్లో అక్కడ మనం వింటాం. ఈ తొయతైరా పట్టణస్థురాలు ఊదా రంగు పొడిని అమ్ముకునే లూదియా అనే ఒక స్త్రీని అక్కడ మనం చూస్తాం. ఈ లూదియా దైవభక్తి కలిగిన స్త్రీ. ఈ లూదియా ఈ పట్టణానికి చెందిన స్త్రీ అన్నమాట.
ఈ తుయితైరా అనేది చిన్న పట్టణం, పెద్ద పట్టణం కాదు. పెర్గములాగా, సార్దీస్ లాగా, ఫిలదెల్ఫియా లాగా, లవొదికయ లాగా పెద్ద పట్టణం కాదు. చాలా చిన్న పట్టణం. ఈ తుయితైరా దేనికి పెట్టింది పేరంటే ఊదా రంగు పొడిని ఎక్కువగా అక్కడ లభించేది. అలాగే ఉన్ని వస్త్రాలు, మనం రేపు వింటర్లో చలికి కోట్ వేసుకుంటాం, చలి కోట్ లేకపోతే స్వెటర్. ఉన్ని వస్త్రాలు, ఉలెన్ క్లోత్స్ తుయితైరాలో బాగా దొరుకుతాయి. తుయితైరాలో బాగా ఎక్కువగా దొరికేది ఏంటంటే తోలు పరిశ్రమ, తోలు, అలాగే ఇత్తడి పాత్రలు, అలాగే మట్టి పాత్రలు, అలాగే ఈ ఉన్ని పరిశ్రమ బాగా విస్తృతంగా జరుగుతూ ఉండేది. తుయితైరాలో నుంచే మనం చూస్తున్నాం ఈ లూదియా అనే స్త్రీ ఫిలిప్పి వెళ్ళిందేమో బహుశా. ఫిలిప్పి వెళ్ళి ఫిలిప్పిలో యేసు ప్రభుని పౌలు పరిచర్య ద్వారా యేసు ప్రభుని తెలుసుకుంది. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను అనే మాట అక్కడ మనం చూస్తాం. ఫిలిప్పీలో నదీ తీరంలో పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ యేసు ప్రభుని తెలుసుకుంది. తన హృదయాన్ని బార్లా తెరిచింది, తన ఇంటిని బార్లా తెరిచింది. ఫిలిప్పీలో సంఘం కట్టబట్టానికి కారణం ఒక స్త్రీ. ఈ స్త్రీకి ఫిలిప్పీలో యేసు ప్రభుని తెలుసుకున్నాను, నా సొంత పట్టణం నశించిపోతుంది, నా సొంత పట్టణం యేసయ్యని తెలుసుకోలేదు. బైబిల్ పండితులు, బైబిల్ వ్యాఖ్యాతలు, నేను ఈ వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు, లోతుగా ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటంటే ఈ లూదియా అనే స్త్రీయే కారణం తుయితైరాలో సంఘం కట్టబట్టానికి. ఫిలిప్పీలో యేసు ప్రభుని తెలుసుకొని తుయితైరా వెళ్ళిపోయి తుయితైరాలో తన సొంత ప్రజలు నశించిపోకూడదని చెప్పి ఈ స్త్రీ అక్కడ దేవుని కోసం వాడబడింది. ఈ స్త్రీ ద్వారా దేవుడు అక్కడ సంఘాన్ని కట్టాడు. ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు స్త్రీలారా, చాలాసార్లు మనం అనుకుంటాం మనం ఏం చేయగలం, మేమేం చేయగలం, మా వల్ల ఏమవుతుంది, మేము చెప్తే ఎవరు వింటారు, ఎవరు మారరండి, ఎనికేపాడు, రామర్పాడు, ప్రసాదంపాడు వీళ్ళు మారటం చాలా కష్టమండి, వీళ్ళు చెప్పినా వినరండి, మమ్మల్ని చులకనగా మాట్లాడతారండి అనుకోవచ్చు. అదినాన ఫిలిప్పీలో సంఘం కట్టబట్టానికి లూదియా కారణం. అదినాన తుయితైరాలో ఒక వరకు సంఘం కట్టబట్టానికి కారణం ఎవరంటే లూదియానే. స్త్రీల ద్వారా గొప్ప పరిచర్య జరుగుతుంది. నేటి దినాన రక్షణ పొందడం వరకే మనం చూసుకుంటున్నాం, ఆత్మీయంగా బలపడటమే మనం చూసుకుంటున్నాం. యేసయ్య కోసం నువ్వేం చేశావు? యేసయ్య పనిలో ఏ విధంగా పాలిభాగస్తురాలయ్యావు? స్త్రీలకు పురుషులకు అందరికీ ఒక ప్రశ్న. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడని ఆలోచిస్తున్నాం. పోయిన వారంలో దేవుడు నాకు ఈ మేళ్ళు చేశాడని వచ్చి దేవుడిని స్తుతిస్తున్నాం. తిరిగి దేవునికి మనం ఏం చేసామంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. దేవుని కోసం మనం ఏం చేశాం? నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను, నేను దేవుని కోసం ఏం చేశాను? చేయాల్సిన రీతిలో, చేయాల్సిన స్థాయిలో నేను చేయలేకపోతున్నాను. అందుకు నేను సిగ్గుపడుతున్నాను. మనందరం లూదియా నుంచి మనం నేర్చుకోవాలి. లూదియా ఫిలిప్పీలో రక్షణ పొందింది, అలా ఉండలేదు, వెళ్ళిపోయింది. తుయితైరాలో యేసు ప్రభు సువార్తను ప్రకటించి అక్కడ ఒక సంఘం కట్టబట్టానికి మూల కారణంగా లూదియా అక్కడ ఉంది. గతంలో మీకు చెప్పాను, మీకు మరి గుర్తుందో లేదో, సంఘ పరిచర్యలో సహకారులు అని చెప్పి 24 మందిని మనం ధ్యానం చేశాం 3 విడతలుగా. 3 సిరీస్ ఆఫ్ మెసేజెస్ ఆన్ కోవర్కర్స్ ఆఫ్ చర్చ్ మినిస్ట్రీ. సంఘ పరిచర్యలో సహకారులు, పరిచర్యలో పాలిభాగస్తులు ఎంతమందో మనం చూసాం. దాంట్లో ఫీబే అనే స్త్రీని కూడా మనం చూసాం. కేంక్రేయా, కొరింథీకి దగ్గరలో కేంక్రేయాలో సంఘం కట్టబట్టానికి ఒక సామాన్యమైన స్త్రీ ఫీబే. ఫీబే దేవుని కోసం నిలబడింది. ఫీబే ద్వారా దేవుడు కేంక్రేయా అనే ప్రాంతంలో ఒక దీవి ఐలాండ్, అక్కడ సంఘాన్ని దేవుడు కట్టాడు. చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ఎప్పుడు దేవుని రాకడో మనకు తెలియట్లేదు, ఎత్తబాటు ఎప్పుడో మనకు తెలియట్లేదు. మనం ఏం చేస్తున్నాం? ఆర్ వి రియల్లీ ప్యాషనేట్ ఆర్ డూ వీ హ్యావ్ ద బర్డెన్ ఫర్ ద పెరిషింగ్ సోల్స్? ఈ ప్రాంతంలోనే చాలామంది ఇంకా యేసయ్యని తెలుసుకోలేదు కదా. అనేక ప్రాంతాల నుంచి మీరు వస్తున్నారు. కాలువ అవతలు అంటారు, కాలువ యువతలు అంటారు, రామర్పాడు అంటున్నారు, ప్రసాదంపాడు అంటున్నారు, లేకపోతే మురళీనగర్, ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారో నాకు తెలియదు. కానీ మీ ప్రాంతాల్లో ఒక ఫీబే లాగా మీరు ఉండాలి. మీ ప్రాంతాల్లో ఒక లూదియా లాగా ఉండాలి. ఎప్పుడూ మీరు ఇక్కడికి రావటం కాదు, మీ ప్రాంతంలో ఒక ద్వారం తెరవబట్టడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, నిజంగా ఆశ ఉంటే. దానికి కారణం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే లూదియా తన సొంత పట్టణం, సొంత ప్రజల విషయంలో ఎప్పుడు మనకు భారం ఉండాలి. సొంత పట్టణం, సొంత ప్రజలు, సొంత వీధి నశించిపోతే దేవునికి మనం లెక్కప్ప చెప్పాలి. ఈ తుయితైరా అనే ఊరు వెళ్ళిపోయింది, సువార్తను ప్రకటించింది, ఆ తుయితైరాలో దేవుడు ద్వారం తెరిచాడు. ఇది జరిగిపోయి 40 సంవత్సరాలు అయిపోయింది. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీరి విశ్వాసంలో చల్లారిపోయారు, సిద్ధాంతంలో వెనక్కి జారిపోయారు, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు.
అక్కడ లోకంతో కలిసిపోతున్నారు. మన పాఠ్యభాగంలోనికి వెళ్ళబోయే ముందు తొయతైరా గురించి నేను చెప్తాను, ఒకసారి గమనించండి. తొయతైరా చాలా చిన్న పట్టణం. ఇప్పుడు వరకు మాట్లాడుతూ అన్ని పట్టణాలు కొండ మీద ఉన్నాయని చెప్పాను. ఇది కొండ మీద కాదు, కింద నేల భాగం మీదే, అంటే లోయ పక్కన ఉంది. ఎందుకు చెప్తున్నానంటే కొండ మీద ఉంటే శత్రువులు వస్తే ముందే తెలుసుకోవచ్చు, కానీ కింద భాగంలో ఉంటే శత్రువు ఎప్పుడొస్తాడో తెలియదు. అందుకే తొయతైరా చుట్టూ మిలిటరీ బేస్ ఉండేదంట, మిలిటరీ వాళ్ళు ఉండేవాళ్ళంట. ఎప్పుడు పహారా కాస్తూ ఉండేవాళ్ళు. శత్రువు ఎప్పుడొస్తాడో తెలియదు. చుట్టుపక్కల మొత్తం తొయతైరా పట్టణం అంతా అక్కడ శత్రువుల దాడి నుంచి తప్పించడానికి మంచి మిలిటరీ బేస్ ఉండేదన్నమాట. తొయతైరా 300 సంవత్సరాలు రోమా కాలనీగా ఉంది, రోమా సామ్రాజ్యంలో ఉంది. తొయతైరా బాగా బిజినెస్ సెంటర్. ఊదా రంగు పొడి బాగా కాస్ట్లీ. ఊదా రంగు పొడిని, అలాగే తెల్లని నారబట్టలు అక్కడ బాగా అమ్మేవాళ్ళు. అలాగే మట్టి పాత్రలు, ఇత్తడి పాత్రలు, తోలు పరిశ్రమ, ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒకటి జరుగుతుంది, అదేంటంటే విగ్రహారాధన కూడా జరుగుతుంది. అక్కడ ఒకటి జరుగుతుంది, అదేంటంటే వ్యభిచారం కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వాళ్ళతో కలిసిపోయి విశ్వాసులు కూడా వ్యభిచారం చేస్తున్నారంట. వాళ్ళతో కలిసిపోయి విశ్వాసులు కూడా విగ్రహారాధన చేస్తున్నారంట. అలాంటి పరిస్థితుల్లో ఏంటి ఇలా చేస్తున్నారు మీరు ఈ విషయాలు మర్చిపోతున్నారు. మీరు రక్షణ పొందారు. దేవుని సన్నిధిలో దేవుని కోసం జీవించాల్సిన మీరు మీ విశ్వాసంలో చల్లారిపోయారు అని ఎంతో బాధపడుతూ అపోస్తలుడైన యోహాను ద్వారా యేసుక్రీస్తు వారు ఈ సంఘానికి ఈ పత్రికను పంపించారు. ఆత్మీయంగా ఎలా ఉన్నాం మనం? ఎంతకాలం అయింది దేవునితో మనసు విప్పి మాట్లాడి? అసలు దేవునితో సహవాసం ఎలా ఉంది మనకి? పొద్దున్నే లేస్తున్నాం, పనులు, ఉద్యోగము, డ్యూటీ, ఆ పని ఈ పని, బిజీగా చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాం. వాక్యం చదువుకోవట్లా. వచ్చినాకేమో సాయంత్రం అలసిపోతున్నాం, బాగా టైర్డ్ అయిపోతున్నాం, పడుకుంటున్నాం. ఒక రోజు అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ సీన్. ఆదివారం మాత్రమే ఒక 2-3 గంటలు దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. ఒక వారం అయిపోతుంది, నెల అయిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆత్మీయంగా దేవునితో ఎలా ఉంది? మీ యొక్క సహవాసం ఎలా ఉంది? దేవునితో మీకు సంబంధం ఉంది, రిలేషన్షిప్ ఉంది, కాదంట్లా. ఫెలోషిప్ ఎలా ఉంది? సహవాసం ఎలా ఉంది? నీ ఫెలోషిప్ దేవునితో సరిగ్గా లేకపోతే, ఇది కొంతకాలం ఇలా కంటిన్యూ అవుతే, ఒక నెల రోజులు 2 నెలలు ఇలాగే సహవాసం లేకుండా ఉంటే పూర్తిగా చల్లారిపోతావు. ఇంక నువ్వు తిరిగి మళ్ళీ రావటానికి చాలా టైం పడుతుంది. నువ్వు ప్రభు బలలో విశ్వాసంతో హృదయపూర్వకంగా పాలు పొందలేవు. ఎందుకంటే దేవునితో సహవాసం కోల్పోయావు, దేవుని బిడ్డలతో సహవాసం కోల్పోయావు. చాలా ప్రాముఖ్యమైనది దేవునితో సహవాసం. దేవునితో సహవాసం ఉంటే అనుక్షణము పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నాకు ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నావు? అది నా సంఘాన్ని కూడా అనేక విషయాలు మాట్లాడుతూ సంఘాన్ని బలపరుస్తున్నాడు దేవుడు. తొయతైరాలో ఉన్న సంఘాన్ని ఇప్పుడు మనం చూద్దాం, అర్థమవుతుంది. చూడండి 18వ వచనం. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంచిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. చాలండి. ప్రతి సంఘానికి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 5 సంఘాలు చూసాం, ఇప్పటికే అర్థమైపోవాలి స్ట్రక్చర్. ఇది 6వ సంఘం మనం చూస్తున్నాం. ప్రతి సంఘానికి దేవుడు జ్ఞాపకం చేస్తూ తన నామాల్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడో, ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు గతంలో మనం చూసాం. అల్ఫా ఒమేగా అని చూసాం. ఇంకా అనేక విషయాలు గతంలో చూసాం. ఈ రోజున సంఘానికి చెప్తున్నాడు, తొయతైరా సంఘమా, అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు ఆయన. అగ్ని జ్వాల వంటి కన్నులు అంటే సమస్తమును చూసేవాడు ఆయన, అన్నీ చూసేవాడు. ఆయన కళ్ళు కప్పి ఎవ్వరూ తప్పించుకోలేరు. పిల్లి అనుకుంటుంది పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడలేదని. చాలాసార్లు విశ్వాసంగా అలాగే అనుకుంటాం, పర్వాలేదులే, నన్ను ఎవరు చూడలేదులే, నా ఇష్టం వచ్చినట్లు నేను చేయొచ్చులే. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి చెడ్డవారిని మంచివారిని చూచుచుండును. దేవుడు చూస్తున్నాడు. తొయతైరా సంఘమా, మీరేంటి వాళ్ళతో కలిసిపోవడం ఏంటి? వాళ్ళతో కలిసి విగ్రహారాధన చేయటం ఏంటి? మీరు వాళ్ళతో కలిసి వ్యభిచారం చేయటం ఏంటి? ఈ డబ్బు సంపాదనలో పడిపోయి దేవుని మర్చిపోవడం ఏంటి? అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు చెప్పు సంగతులు ఇవన్నీ నేను చూస్తున్నాను. చూడండి ఒకసారి పక్క పేజీలో 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. పక్క పేజీలోనే 3వ లైన్లో, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండును. నేత్రాల గురించి మాట్లాడుతున్నాడు. అదే సేమ్ ఇక్కడ రిపీట్ చేశాడు.
ఆయన నేత్రాలు అగ్ని జ్వాల వంటి, బర్నింగ్ ఫ్లేమ్. ఆయన జ్వాల వంటి అంటే ఆయన సమస్తమును చూసేవాడు. ఆయనకి మరుగైంది ఏమీ లేదు. మన జీవితాల్లో రహస్య పాపం కావచ్చు, దేవునికి ఇష్టం లేని పని కావచ్చు, ఈ వారంలో లేతే ఈ మాసంలో లేతే మనం దేవునితో మన యొక్క అనుబంధంలో చేసే ఏ పాపమైనా ఆయన చూస్తున్నాడు. గాడ్ నోస్ ఇట్. ఆయన నెట్వర్క్ అన్ని చోట్ల ఉంటుంది. హిస్ నెట్వర్క్ ఆల్వేస్ ఫాలోస్ యూ. చూస్తున్నాను, జాగ్రత్త. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పర్వాలేదులే, అలా వెళ్ళిపోవచ్చు, ఆదివారం గుడికి వెళ్ళొచ్చు, మిగతా రోజులు ఇలా చేసుకోవచ్చు. నేను చూస్తున్నాను మిమ్మల్ని, నా నేత్రాలు చూస్తున్నాయి మిమ్మల్ని. అంత మాత్రమే కాదు, చూడండి, అపరంజిని పోలిన పాదములు గల. అపరంజిని పోలిన పాదములు అంటే ఆయన పాదములు బలమైనవి, ఆయన పాదములు పరిశుద్ధమైనవి, ఆయన పాదములు తీర్పుకి గుర్తు. ఏ మాత్రం అపవిత్రతను ఆయన చూడడు, ఆయన సహించడు. మీరు ఎంత చేస్తున్నారా? మీరు విశ్వాసులు రక్షణ పొంది మీరు రాజీ పడిపోయారేంటి? ఈ విషయాల్లో రాజీ పడిపోయారు మీరు. నేను చూస్తూ ఊరుకోను, జాగ్రత్త. నా పాదములు అపరంజిని పోలి, బ్రాంజ్ బ్రాస్. నా పాదములు బలమైనవి, నా కాళ్ళతో మిమ్మల్ని చెతికి నలిపివేస్తాను, జాగ్రత్త. దేవుడు కొన్నిసార్లు ఆయన హెచ్చరిస్తున్నాడు. మనం కొన్నిసార్లు హెచ్చరిక ఇష్టపడం. ఎప్పుడు మనం ఆశీర్వాదము, మేలు, మనకి ఆదరణతో కూడిన మాటలే మనం కోరుకుంటాం. కొన్నిసార్లు హెచ్చరికలు అవసరం. నిజమైన స్నేహితుడు గాయము చేయను. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను కొన్నిసార్లు గద్దిస్తాడు. ఆయన తన వాక్యము విశ్వాసుల్ని, సంఘాన్ని గద్దిస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, పక్క పేజీలో 1వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది అదే మాట. 1:15. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. చాలండి. ఆయన పాదములు అపరంజితో పోలిన ఆయన పాదములు ఆయన తీర్పుకి గుర్తు, ఆయన పరిశుద్ధతకు గుర్తు. అలాగే చూడండి, 3వది, ఆయనకున్న నామము దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. అక్కడ చరిత్ర మనం తెలుసుకోవాలి. చరిత్ర ఏంటంటే, అపోలోస్ అనే సన్ గాడ్ ఉన్నాడు. సన్ అంటే సూర్యుడు, తెలుగు సన్ అంటే సూర్యుడు. సూర్యదేవత అపోలోస్ అనే దేవత ఉంది అక్కడ. వీళ్ళందరూ పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేస్తున్నారు. సూర్యదేవతని వాళ్ళు ఆరాధిస్తున్నారు. సన్ గాడ్ అయిన అపోలోస్ని ఆరాధిస్తున్నారు. ఎవరు? తొయితైరా పట్టణస్థులు. ఈ తొయితైరా పట్టణస్థులతో కలిసి సంఘంలోని విశ్వాసులు కూడా సూర్య నమస్కారం చేస్తున్నారు, లేకపోతే సూర్యదేవుణ్ణి ఆరాధిస్తున్నారు, లేకపోతే సూర్యదేవతని ఆరాధిస్తున్నారు. మీరు ఆరాధించాల్సింది సన్ గాడ్ని కాదు, మీరు ఆరాధించాల్సింది సన్ ఆఫ్ గాడ్. మీరు ఆరాధించాల్సింది సూర్యదేవుని కాదు, మీరు ఆరాధించాల్సింది సన్ ఆఫ్ గాడ్. అంటే దేవుని కుమారుణ్ణి మీరు ఆరాధించాలి. ఆయన మిమ్మల్ని రక్షించుకున్నాడు. మనం చెప్పడానికి బాగానే చెప్తాం, దేవుడు అండి నన్ను రక్షించాడు, ఆయన రక్తం ఇచ్చి నన్ను కొన్నాడు, చెప్పడానికి చెప్తున్నాం. కానీ చాలాసార్లు లోకంతో మనం రాజీ పడిపోతున్నాం, లోకంతో కలిసిపోతున్నాం. లోకం మనలో చాలాసార్లు ఏళ్తుంది శరీరాన్ని. శరీరాశలు, నేత్రాశలు, శరీరము మనల్ని జయిస్తూ ఉంది చాలాసార్లు. మనం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. తొయితైరా సంఘంతో చెప్తున్నాడు, దేవుని కుమారుడు, మీరు సూర్యదేవుని కాదు, సన్ గాడ్ని కాదు, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. వీటిని మీరు ఆలోచించండి. ముందుగా సంఘాన్ని హెచ్చరించే ముందు సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. 5 విషయాలు చూడండి. 19వ వచనం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును ఎరుగుదును. చాలండి. మొత్తం 5 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. సంఘాన్ని అద్భుతమైన రీతిలో మెచ్చుకుంటూ నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును. 5 విషయాల్లో సంగమా, మీరు దేవుని నమ్ముకున్న తొలి దినాల్లో ఇప్పటి వరకు ఈ 40 సంవత్సరాలు కూడా చక్కగా మీరు దేవుని కోసం వెళ్ళారు. నేను ఎరుగుదును. ఐ నో దీస్ థింగ్స్. నాకు తెలుసు. మనం కూడా తొలి దినాల్లో తుమ్మల గంగాధరరావు గారు మరి దేవుని సువార్తను ప్రకటించిన తొలి దినాల్లో 92, 93 ఆ సంవత్సరాల్లో దేవుని తెలుసుకున్న తొలి దినాల్లో దేవుని కోసం ఎంతో నమ్మకంగా మనం జీవించాం. ఈ విశ్వాస యాత్ర ఇప్పటికీ 30 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అప్పుడు తొలి దినాల్లో యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన ఆ విశ్వాస జీవితం ఇప్పుడు కూడా ఉందా? లేకపోతే లోకంతో మిళితమైపోయామా?
విశ్వాసంలో బాగానే ఉన్నామా, రగిలే జ్వాలగా ఉన్నామా, విశ్వాసంలో చల్లారిపోయామా అంటున్నాడు. నీ క్రియలను, చాలా ఇంపార్టెంట్. క్రియలు మ్యాటర్స్ ఎ లాట్, వర్క్స్ మ్యాటర్స్ ఎ లాట్. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు చాలా ఇంపార్టెంట్. యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్. మన మాటలు ఎవరు వింటలా, ప్రసంగాలు ఎవరు వింటలా, బోధలు ఎవరు వింటలా ఈ రోజుల్లో. మీరు నమ్మండి నమ్మకపోండి, టీవీల్లో యూట్యూబ్లో వచ్చినంత మాత్రాన్ని ఎవరు వింటలా. ప్రజలు ఏం చూస్తున్నారంటే మన సాక్ష్యం చూస్తున్నారు. ప్రజలు ఏం చూస్తున్నారంటే మన జీవితం చూస్తున్నారు. వీడు క్రైస్తవుడంట, యేసు ప్రభు బోధంట, యేసు ప్రభు గుడికి వెళ్తాడంట, వీడు ఎలా ఉంటాడు అది చూస్తున్నారు అంతే. మన ప్రసంగాలు, ప్రార్థనలు అసలు ఎవరు వింటలేదు, ఎవరు చూడలేదు కూడా. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన క్రియలు, వెరీ ఇంపార్టెంట్. బయట సమాజంలో, మన ఉద్యోగంలో, మన పరిధిలో మనం ఎలా జీవిస్తున్నాం, మన సాక్ష్యం ఎలా ఉంది. తొయితారే పట్టణస్థులారా, మీరు యేసుప్రభుని తెలుసుకున్నారు, కానీ అక్కడున్న విశ్వాసులతో మీరు, అక్కడున్న లోకంతో మీరు కలిసిపోయారు. మీరు విగ్రహారాధన చేస్తున్నారు. క్రియలు అంటే ఇక్కడ ఏంటంటే, విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. 590 AD 590 నుండి AD 1517, మీకు అర్థమయ్యే భాషలో చెప్పేస్తాను. 590 నుండి 1517 వరకు ఏం జరిగిందంటే, రోమన్ కెథాలిసిజం, రోమా క్యాథలిక్ సంఘం వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ బాగా ఉంది. తొయితరేలో ప్రొటెస్టెంట్స్ అంటే మనలాంటి వాళ్ళు ఎవరు లేరు ఎక్కువ. అక్కడ ఎక్కువ ఎవరు ఉన్నారంటే క్యాథలిక్స్ ఉన్నారు. ఆ క్యాథలిక్స్ ఏం చేసేవాళ్ళంటే విగ్రహారాధన బాగా చేసేవాళ్ళు. క్యాథలిక్స్ ఎక్కువగా విగ్రహారాధన చేసేవారు. కథోలిక విశ్వాసులు కాదులే కానీ కథోలిక వారు, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎక్కువగా వ్యభిచారం కూడా జరిగేదంట. అక్కడ వ్యభిచారం జరిగిపోయేది. ఫాదర్ గారి దగ్గరకు వచ్చి పాప నివారణ పత్రం తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ పాపం చేస్తూ ఉండేవాళ్ళు. మీరు కూడా వాళ్ళతో కలిసిపోయారు. వాళ్ళకి మీకు తేడా కనిపించట్లా, వాళ్ళకిలాగే మీరు చేస్తున్నారు. నీ క్రియలు నేను ఎరుగుదును. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మొదట్లో చాలా బాగున్నారు. ఇలాంటి శోధనకరమైన ప్రాంతంలో కూడా మీ క్రియలు చాలా బాగున్నాయి, నేను ఎరుగుదును. తర్వాత వారి క్రియలు ఎలా అయిపోయినాయో కూడా మనం చూడబోతున్నాం. మొదట్లో మనం తొలి దినాల్లో బాగానే ఉన్నాం, కానీ ఇప్పుడు మన క్రియలు ఎలా ఉన్నాయి, మన నడక, మన పడక, మన మాట తీరు, మన వ్యవహార శైలి చాలా ఎలా ఉంది, మన చుట్టుపక్కల మన నైబర్స్తో ఎలా ఉన్నాం, దేవుని సాక్ష్యాన్ని దేవుని చూపించే వారంగా ఉన్నామా, నీ క్రియలను. రెండోది నీ ప్రేమను. ఒకటి వెరీ లింక్ చాలా బాగుంది ఇక్కడ. క్రియలు ఎలా ఉంటాయి? ప్రేమ ద్వారా. ప్రేమ దేవుని ప్రేమ మనం చూపిస్తున్నామా? ప్రేమ. ఆత్మఫలముల్లో ఫస్ట్ది ఏంటి? ప్రేమ. ఇఫ్ యు ఆర్ రియల్లీ సేవ్డ్, యువర్ వర్క్స్ ప్రూవ్ దట్. నువ్వు నిజంగా రక్షణ పొందితే నీ క్రియలు చూపిస్తాయి. నీ క్రియలు సరిగ్గా లేకపోతే అసలు నీ రక్షణే డౌట్. చాలా జాగ్రత్తగా వినండి. నీ క్రియలు సరిగ్గా లేకపోతే అసలు నువ్వు రక్షణ పొందావా అనేది కూడా డౌట్. కొంతమంది మార్పు పశ్చాత్తాపం లేకుండా బాప్తీసం తీసుకుంటారు, అది చెల్లదు. క్రియలు చూపిస్తాయి నువ్వు రక్షణ పొందావో లేదో, వెరీ ఇంపార్టెంట్. రెండవది, క్రియలు కలిగితే ప్రేమ ఉంటుంది, దేవుని ప్రేమ ఉంటుంది. యేసు ప్రభు వారు కూడా పాత నిబంధనలోని 10 ఆజ్ఞలను కన్సైజ్ చేసి తగ్గించి 2గా చేశారు. ఏంటి? నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాని. ఇక్కడ చూపిస్తున్నాను. నిజంగా సంగమా మీరు దేవుని ప్రేమ చూపించట్లా. మీరు అన్యుల మధ్య ఉన్నారు, యూదుల మధ్య ఉన్నారు, అన్యజనుల మధ్య, కథోలిక వారి మధ్య ఉన్నారు. మీరు దేవుని ప్రేమను చూపించండి. ప్రొక్లైమ్ ద లవ్ ఆఫ్ గాడ్. అందుకే లవ్ చాప్టర్ అంటాం. 1 కొరింథీ 13 తీయద్దు. దాంట్లో అంటాడు ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడిట్లో శ్రేష్టమైంది వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవులంగా, విశ్వాసులంగా మనం ఫెయిల్ అయ్యాం, 100% ఫెయిల్. ఏంటంటే దేవుని ప్రేమ మనం చూపించట్లా. దేవుని ప్రేమ చూపిస్తే చాలు, స్వార్థ కూడా ప్రకటించవసరంలా. ప్రేమ ద్వారా ప్రజల్ని క్రీస్తు వైపు మనం ఆకర్షించచ్చు. ప్రైజ్ ద లార్డ్. రెండవది, సంఘం కావాల్సింది ప్రేమ, చాలా ఇంపార్టెంట్. మూడవది, నీ విశ్వాసమును నేను ఎరుగుదును. ఎంత విశ్వాసంగా ఉన్నావు తొలి దినాల్లో. తొలి 40 సంవత్సరాల్లో సంఘంగా కట్టబడినప్పుడు లూదియా ద్వారానో ఎవరి ద్వారానో సువార్త ప్రకటించబడింది. నీ విశ్వాసము చాలా బాగుంది, హ్యాట్స్ ఆఫ్. కానీ రాను ఎలా కూడా జ్ఞాపకం చేస్తున్నాడు మన విశ్వాసం అంటే డెఫినేషన్ మనం చూసాం. హెబ్రీ 11:1 విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునై. ఏం జరిగినా పర్లా నా దేవుడు చూసుకుంటాడు,
నా దేవుని చేతిలో నేనున్నాను. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ నేను వెళ్ళిపోతాను. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఆశీర్వాదాలు వచ్చినా, మేళ్ళు వచ్చినా, ఏం జరిగినా నా దేవుని కోసమే నేను జీవిస్తాను. విశ్వాసం, స్ట్రాంగ్ ఫెయిత్, కన్సిస్టెంట్ ఫెయిత్ ఇన్ గాడ్. బలమైన విశ్వాసం ఏది నిన్ను షేక్ చేయదు. తుఫాన్లు, సునామీలు, అలలు, అలజడులు ఎన్నో వస్తాయి జీవితంలో, విశ్వాస జీవితంలో. దేవుని కోసం జీవిస్తే మాటలు పడాలి నువ్వు, కానీ విశ్వాసంలో అలాగే ముందుకు వెళ్ళిపోవాలి. నీ విశ్వాసమును నేను ఎరుగుదును. తర్వాత అంటున్నాడు 4వది, నీ పరిచర్యను. తొలి దినాల్లో ఎంత పౌరుషంగా చేస్తాం, దేవుని పరిచర్య చేయాలి, చాపలు వేయాలి, కుర్చీలు వేయాలి, ఫ్యాన్లు ఎన్ని, లేకపోతే బూజు దులపాలి, పరిచర్యలో నిమగ్నం అవుతావు. రాను రాను అడ్రస్ కనిపించదు. విశ్వాసులంగా, సంఘంగా పరిచర్య చాలా ఇంపార్టెంట్. పరిచర్యలో కేవలం లీడర్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ సంఘ పరిచర్య. అది ఏదైనప్పటికీ నీ సంఘ కాపరి ఏ పని అప్పగిస్తే ఆ పని చేయటానికి నమ్మకంగా 24 hours అవైలబుల్గా ఉండాలి. దేవుని పని చేస్తున్నాం, ఏ వ్యక్తుల కోసం మనం చేయట్లేదు. పరిచర్య, సంఘ వ్యాప్తి నిమిత్తం. అది స్వార్థ దండయాత్ర, అది పేదలకు అది సహాయం చేయటమా, లేకపోతే ఇంకా ఏ పనైనా, స్వార్థ అయినా, లేకపోతే ఈ నీట్గా క్లీన్ చేయటం అయినా, లేకపోతే అరేంజ్ చేయటం అయినా, లేకపోతే ఏదైనా వెళ్ళి ఎవరికైనా చెప్పడం అయినా, ఏ పని అప్పగించినా సంఘ పరిచర్యలో ప్రతి ఒక్కరూ పాలుభాగస్తులు కావాలి. ఈ పరిచర్య నేను ఎరుగుదును. ఎంతో గొప్ప పరిచర్య చేశావు సంఘంగా. తర్వాత అంటున్నాడు, నీ సహనమును నేను ఎరుగుదును. విశ్వాసలంగా సహనం చాలా ఇంపార్టెంట్. తుయతైర సంఘం చాలా సహించింది. అంత శోధనలో కూడా, అంత బాధలో కూడా అందరూ వాళ్ళని అనేక విధాలుగా అవహేళన చేస్తున్నా చాలా సహించారు వాళ్ళు. సహనము బలహీనత కాదు, సహనము బలమే. చాలాసార్లు దేవుని కోసం జీవిస్తే సూటిపోటి మాటలు అంటారు బంధువులు, లేకపోతే తోటివారు, మన వీధి వారు, లేకపోతే మన ప్రాంతం వాళ్ళు, వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారంట, ఆ దేవుని లేకపోతే యేసు ప్రభు అంట, అదంట. రకరకాలుగా అవహేళన చేయొచ్చు, అపహాస్యం చేయొచ్చు. లేకపోతే యేసు ప్రభు కోసం జీవిస్తే కష్టాలు రావచ్చు నీకు. నీ సహనమును నేను ఎరుగుదును. అందుకే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి. సహనానికి అద్భుతమైన ఉదాహరణ ఎవరంటే యేసుక్రీస్తు వారి తర్వాత యోబు. పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఈ శ్రమలో. అలాంటి పరిస్థితుల్లో కూడా తన ఆరోగ్యం కోల్పోయాడు. 7 కుమారులు, 3 కుమార్తెలు చనిపోయారు. తన భార్య సూటిపోటి మాటలతో దూషిస్తూ ఉంది. ఇంకో పక్కన ఆస్తి అంతా బూడిదైపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అన్యాయం చేశాడని ఎక్కడా చెప్పలా. ఆయన నిన్ను శోధించిన పిమ్మట ఆయన నిన్ను సువర్ణం వలె ఆయన నిన్ను చేస్తాడంట. శ్రమలు, శోధనలు ఏం చేస్తాయంటే నిన్ను ఆత్మీయంగా రాటు తేలేలాగా చేస్తాయి. ఎస్ ఆర్ నో? నేను కంగారు పడవు. జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, అమ్మో అప్పులు 10 లక్షలు, లేకపోతే బాధలు, లేకపోతే ఇల్లు కట్టుకుంటానా ఎప్పుడు, ఈ ఆలోచించవు, నువ్వు పట్టించుకో. దేవుడు చూసుకుంటాడు. ఏదైనా దేవుని చిత్తమే. నేను దేవుని చిత్తంలో ఉన్నాను. దేవుడు నన్ను రక్షించుకున్నాడు. దేవునికి నా పట్ల ఒక ప్లాన్ ఉంది. ఆయన ప్లాన్లోనే నేను ఉన్నాను. ఆయన ప్లాన్ బార్డర్ దాటి నేను వెళ్ళలేదు అనే నిశ్చయత నీకు ఉంటుంది, అనే ధైర్యం నీకు ఉంటుంది. నేను అదే నేర్చుకున్నాను ఈ 10 సంవత్సరాల్లో. ఏం జరిగినా పర్లా, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అన్ని బిజినెస్లో కాంపిటీషన్ ఎలా ఉందో సేవలో కూడా విపరీతమైన కాంపిటీషన్ ఉంది. వీఆర్ నాట్ ఫర్ కాంపిటీషన్. పౌలు అదే అంటాడు, ఏదో విధంగా సువార్త చేయని, చేసేవాళ్ళని చేయని. కాంపిటీషన్ ఎవరితో పోల్చుకోవడం, వాళ్ళు ఇలా అయిపోయింది. కొంతమంది అంటా డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి అంటూ ఉంటారు, నాకు చాలా హర్టింగ్గా ఉంటుంది. 2 సంవత్సరాల్లో అండి ఆయన పెద్ద కారు కొనేసుకున్నాడు, పెద్ద బిల్డింగ్ కట్టేసుకున్నాడు. సేవకు వచ్చింది, నేను దానికోసం వచ్చానా? దానికోసం రాదే, నేను ఎప్పుడు రాలేదే. దానికోసమైతే నేను ఉద్యోగం చేసుకుని, నేను గోల్డ్ మెడలిస్ట్ని, నేను జర్నలిస్ట్ అయ్యేవాడిని, నేను ఈజీగా ₹1,00,000 సంపాదించగలన ధైర్యం నాకుంది. సంవత్సరం నెలకి నా భార్య ఎంఎస్సి బిఈడి, తను జాబ్ చేసుకోవాలి, తను చాలా టాలెంటెడ్, మంచి కంపెనీలో తను వర్క్ చేస్తే తనకి 50,000, ఈజీగా ₹1,00,000, 1,50,000 నేను సాధించగలను నెలకి. నేను డబ్బు కోసం రాలేదే సేవకి, ఆత్మను రక్షించడానికి నేను వచ్చాను. కనుక ఎప్పుడు ఎవరితో మనం పోల్చుకోవద్దు. దేవుడు ఏ స్థితిలో నిన్ను ఉంచాడో ఆ స్థితిలో సంతోషంగా దేవుని కోసం నువ్వు జీవించు. ప్రైజ్ ద లార్డ్. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి పొంది
పొంది ఉండా నేర్చుకుని ఉన్నాను. ఐ హ్యావ్ లెర్న్ టు బి కంటెంట్ ఇన్ వాట్ ఎవర్ ప్లేస్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ మీ. ఎవరితోనో పోల్చుకోవద్దు. మా వాళ్ళండి అందరూ 10 లారీలు కొనుక్కున్నారు, ₹1,00,00,000 ఆస్తి వాళ్ళకు ఉంది. వాళ్ళ గురించి మనకు అనవసరం. దేవా, నాకు ఇది ఇచ్చావు, అనుదిన ఆహారం నాకు ఇచ్చావు, ఈ పెంకుటిల్లు నాకు ఇచ్చావు, ఈ పరిస్థితి నాకు ఇచ్చావు, ఇది చాలు నాకు. సహనము. అదేనా నా విశ్వాసులు కొంతకాలం సహనంతో జీవించారు, కానీ తర్వాత వారి సహనం నుంచి వెళ్ళిపోయారు. అదే అంటున్నాడు, మొదట్లో మీరు బాగా సహనంగా ఉన్నారు. సహనము బలహీనత కాదు, సహనము బలమే. కొన్నిసార్లు ఎవరన్నా మాటలు అన్నప్పుడు మాటలు పడండి. మాటలు పడటం బలహీనత కాదు, బలమే. మాటలు అందరూ పడలేరు. పౌరుషం వచ్చేస్తుంది, ఉద్రేకం వచ్చేస్తుంది, మనకి కోపం వచ్చేస్తుంది. ముఖ్యంగా మన కుటుంబ సభ్యులు, మనం ఒకే ఇంట్లో ఉంటాం, ఒకరితో ఒకరు మాట్లాడుకోం, పడదు, మాట పడం మనం. సంగమా, విశ్వాసులారా, మీరు అలా ఉండొద్దు. సహనం చాలా ఇంపార్టెంట్. సహించండి, కొంతకాలం భరించండి. వాడే వాళ్ళు తిరిగి పశ్చాత్తాపడి దేవుని ప్రేమను, మీ సహనం వాళ్ళని గెలుచుకుంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ మాత్రం చెప్తున్నారు, చేస్తున్నారు లేదు డౌటే. చాలా కష్టం. భార్యాభర్తలో ఉంటాం ఇంట్లో, ఎక్కడో ఎందుకు పెద్ద సమాజం అవన్నీ ఎందుకు, ముందు ఇంట్లో భార్యాభర్తలు అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. ఎవ్రీ ఫ్యామిలీ, నేను అనుకుంటున్నాను ఏ ఫ్యామిలీ కూడా పర్ఫెక్ట్ కాదు. సినిమా యాక్టర్స్ కూడా చూస్తున్నాను, కోట్లు డబ్బు ఉంది. నాగార్జున కొడుక ఎవరు నాకు తెలియదు, మీరు చెప్పండి. సమంత, డబ్బు చాలా ఉంది, చాలా మంది ఉంటారు. డబ్బులు ఉంటే ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాం, ఇది ఈ ప్రాబ్లం ఏంటి మరి? కోట్లు ఎంత ఉందో డబ్బు వాళ్ళకే తెలియదు, అంత డబ్బు ఉంది. కొన్ని వందల వేల కోట్లు వాళ్ళకు ఉన్నాయి. 2 స్ట్రాంగ్ ఫ్యామిలీస్. మరి ఏంటి? అడ్జస్ట్మెంట్ లేదు, అండర్స్టాండింగ్ లేదు, దేవుడు అసలు లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సహనం లేదు అక్కడ, ఫ్యామిలీ బ్రేక్ అయిపోయింది. దేవుని కలిగి ఉన్న మనము, డబ్బు లేదు మనకి, ఏమీ లేదు, అందచందాలు వాళ్ళలాగా పాపులారిటీ పబ్లిసిటీ ఏమీ లేవు. దేవుడున్నాడు. దేవుని సహనంతో మనం భార్యాభర్తలంగా ఇంట్లో దేవుని ప్రేమతో మెలిగితే అది చాలు. ఇంట్లో ఇల్లే పరలోకం. ఎస్ ఆర్ నో? ఇక సంగమా, మీరు ఆదిలో బాగున్నారు, కానీ రాను మీ సహనాన్ని మీరు కోల్పోతున్నారు. మీరు ఎంత సహించారు, అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోదాం. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ 5 విషయాలు చెప్తున్నాడు. అంటున్నాడు, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు. కొంచెం ముందుకు వెళ్దాం, ఇప్పుడు నుంచి టర్న్ అవుతుంది బండి. 20వ వచనం చూడండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నీవుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచుచున్నది. చాలండి. ఇప్పుడు వరకు ఎంత మెచ్చుకున్నాడు, ఎంత బాగున్నాయి మీ క్రియలు, ఎంత బాగుంది మీ ప్రేమ, విశ్వాసము, సహనము, పరిచర్య ఎంత బాగుంది. ఒక్క తప్పు మోపుతున్నాను. ఈ తప్పు సంఘాన్ని గలిబిలి చేసేసింది. ఒక్క తప్పు సంఘాన్ని మొత్తం డిస్టర్బ్ చేసేసింది. ఒక్క తప్పు సంఘాన్ని మొత్తం డైవర్ట్ చేసేసింది. ఈ తప్పు ఒకటి మోపుతున్నాను, అదేంటంటే యెజెబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. అది పాత నిబంధన ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు, పాత నిబంధన ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఒక రకంగా పాత నిబంధనల్లో మొదటి రాజులు 16వ అధ్యాయము 31వ వచనంలో ఉన్న యెజెబెలు అనే స్త్రీ ఇశ్రాయేలు రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసింది, పాడు చేసేసింది. ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలైతే బయలును ఆరాధించేలా చేసింది. విగ్రహారాధన, దేవతా స్తంభాలను పెట్టేసింది. భర్తని డైవర్ట్ చేసేసింది, ఆహాబుని మార్చేసింది. ఆహాబుని, ఆ యెజెబెలు ఎలా అయితే ఇశ్రాయేల్ని పాడు చేసిందో, ఇక్కడ సంఘాన్ని పాడు చేస్తున్న యెజెబెలు కూడా ఉంది. జాగ్రత్త. దాన్ని నువ్వు ఉంచుకుంటున్నావు సంఘంలో, దానివల్ల సిద్ధాంతం నుంచి పక్కకు తొలగిపోయావు నువ్వు. సిద్ధాంతం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్ట్రాంగ్ డాక్ట్రిన్ మనకు ఉంటుందో, బయట ఎన్ని బోధలు నిన్ను కొట్టినా తట్టినా నువ్వు తట్టుకుంటావు. రకరకాల బోధలు, జెహోవా విట్నెస్, మార్మనిజం, అలాగే రోమన్ కెథాలిసిజం, అలాగే కల్ట్స్, రకరకాల కల్ట్స్, తప్పుడు బోధలు, సిద్ధాంతాలు. ఈ మధ్య ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ చూశాను. థంబ్నెయిల్ అంటే యూట్యూబ్లో ఒక పెద్ద ఫోటో చూశాను. ఆదివారం లైవ్ సర్వీస్ త్వరలో స్టార్ట్ అవుతుంది 10 గంటలకి. థంబ్నెయిల్ అంటే ఫోటో ఏమని పెట్టారంటే రెస్టోరేషన్ అని ఇంగ్లీష్ మాట పెట్టారంటే తెలుగులో అర్థం ఏంటంటే సమకూర్చబడుట. కింద ఏమని పెట్టారంటే ఫైనాన్షియల్ రెస్టోరేషన్, ఆర్థిక సమకూర్చబడుట. ఆర్థికంగా సమకూర్చబడతావు.
నువ్వు ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తే, ఈ ఆదివారం ఆరాధన చూస్తే, ఈయన గారి లైవ్ సుమారు 1000 మంది చూస్తారు ప్రతి ఆదివారం. మీరు పేరు చెప్తే అబ్బో ఈయన అంటారు, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. లేనిపోయింది, నాకేమి శత్రుత్వం లేదు, ద్వేషం లేదు. అసలు జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం. వాక్యం చెప్పాల్సింది, విశ్వాసాన్ని బలపరచాల్సింది, ఆత్మీయంగా బలపరచాల్సిన వ్యక్తులు సంఘాన్ని ఎంత తప్పుదారి పట్టిస్తున్నారో చూడండి. మనం నచ్చట్లా. ఇంకా వాక్యం చెప్పేవాళ్ళు కానీ, సంఘంలో చక్కగా సంఘ కాపరి అందించే ఇది నచ్చదు. కానీ అది ఫైనాన్షియల్ రెస్టరేషన్ అంటండి. ఆ వాక్యం చూస్తే నాకు మొత్తం అప్పులన్నీ తీరిపోతాయి, నాకు ఇంకా మళ్ళీ రెండంతలుగా వస్తాయి. చాలాసార్లు తప్పుదారి వెళ్తున్నాం. ఇలాంటివి సంఘంలోనికి వచ్చేస్తున్నాయి, జాగ్రత్త. చూడండి ఒకసారి యెజబెల్ ఏం చేసిందో మొదటి రాజుల గ్రంథం అది చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం అది ఇక్కడ కోట్ చేస్తున్నాడు, అంటే జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉందంటున్నాడు. నెబాతు కుమారుడైన యెరోబాము కొంచెం కిందకి రండి, 3వ లైన్. అతడు సీదోనీయులకు యెజబెలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వాని మ్రొక్కుచుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. కారణం ఆహాబు కాదు, ఆహాబు వెనకాల ఉన్న యెజబెలు. యెజబెలు బయలుకి బలిపీఠాలు కట్టిస్తుంది, బయలుకు దేవతా స్తంభాలు కట్టించి ప్రజలందరినీ బయలుకి ఆరాధించేలాగా భయపెడుతుంది. ఆహాబును కూడా దారి మళ్లించింది, ఆహాబును కూడా డైవర్ట్ చేసింది. ఆ యెజబెలు ఎలా అయితే ఇశ్రాయేలుని పాడు చేసిందో, ఇక్కడ యెజబెల్ అనే ప్రవక్త ఉంది, ఈ స్త్రీ ఉంది. ఈ స్త్రీ కూడా సంఘాన్ని పాడు చేస్తుంది. చరిత్ర తెలుసుకుంటే, నేను అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేసినప్పుడు, నేను ధ్యానం చేసినప్పుడు అక్కడ గమనించిన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో మరొకసారి చెప్తున్నాను, రోమన్ క్యాథలిక్లు ఎక్కువ ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తున్నారు. ఇక్కడ నేను మరియమ్మని తప్పు పట్టట్లా, చాలా జాగ్రత్తగా వినండి, మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో. మరియా ధన్యురాలు, మరియా పరిశుద్ధురాలు, మరియా కన్యక. మరియను ఎన్నుకొని దేవుడు ఆయన ఈ లోకంలో జన్మించాడు. మరియా ధన్యురాలు, గొప్ప స్త్రీ మరియా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువుని ఆరాధించడం, సత్యమై ఉన్న దేవుణ్ణి పక్కన పెట్టి మరియను వీళ్ళు ఆరాధిస్తున్నారు. వీళ్ళ తప్పు ఇది. ఆ రోజులు ఏం జరిగింది, మరియకు విగ్రహం కట్టారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు కూడా ఆ విగ్రహానికి నమస్కారం పెడుతున్నారు. లోకంలో అక్కడ తొయితేరాలో ఏం జరుగుతుందో వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. అక్కడ చీర కడితే వీళ్ళు కూడా విగ్రహానికి చీర కడుతున్నారు. అక్కడ కొబ్బరికాయ కొడితే ఇక్కడ కూడా కొబ్బరికాయ కొడుతున్నారు. అక్కడ గుండు కొట్టించుకుంటే ఇక్కడ కూడా గుండు కొట్టించుకుంటున్నారు. అక్కడ కొవ్వొత్తి వెలిగిస్తే ఇక్కడ కూడా కొవ్వొత్తి వెలిగిస్తున్నారు. వీళ్ళు ఏం చేశారంటే సంఘంలోనికి వీటిని తీసుకొచ్చేశారు. యెజబెలుని సంఘంలోనికి తీసుకొచ్చావు, విగ్రహారాధన తీసుకొచ్చేసావు సంఘంలోనికి, సంఘంలో విశ్వాసుల మధ్యకి వ్యభిచారం తీసుకొచ్చేసావు. దీన్ని ఉండనిస్తున్నావు, జాగ్రత్త. దేవుడు ఒక తప్పు మోపుతున్నాడు. మనం డైరెక్ట్గా విగ్రహారాధన మనం చేయట్లా. మన జీవితాల్లో ఏది విగ్రహం అయి ఉంది? అది ఫోనా? కొంతమందికి ఫోన్, ఎప్పుడు చూసినా ఫోను. యవనస్తులతో పనిచేస్తున్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. వాడు పొద్దున్నే లేస్తాడు, పొద్దున్నే లేచి కళ్ళు కూడా తెరవాడు. ఎక్కడికి వెళ్ళిపోద్ది వాడు చెయ్యి? దిండి కింద ఉంటుంది ఫోన్. కళ్ళు కూడా తడుముకుంటూ వాడు టాయిలెట్కి వెళ్ళడు, కనీసం ప్రార్థన చేసుకోడు, ఏమీ చేయడు. ఫస్ట్ ఎక్కువ సమయం రోజంతా, ఈ మధ్య వచ్చిన సర్వే కూడా అదే చెప్తుంది, రోజుకి 18 గంటలు ఫోన్తో గడుపుతున్నారంట. 24 గంటల్లో 18. ఇక ఎప్పుడు పడుకుంటున్నాడు, ఎప్పుడు టాయిలెట్కి వెళ్తున్నాడు, అదంతా దేవునికి ఎరుగు. ఒక విగ్రహం అయిపోయింది, నీకు తెలియట్లా. నేను దేవుని భక్తిని ప్రార్థన చేసుకుని నువ్వు చెప్తున్నావు అంతే. ఎక్కువగా దేనికి సమయం కేటాయిస్తున్నావో అదే నీ విగ్రహం. ఒకవేళ ఎక్కువగా దేవునికి కేటాయిస్తున్నావు అనుకో, మంచిది, అది దేవుని నిజంగా నువ్వు ఆరాధిస్తున్నట్టే. ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తున్నావు రోజులో? పనులా, టీవీయా, ఈటీవీ అభిరుచా, లేకపోతే సీరియల్సా, లేకపోతే బ్యూటీ పార్లర్లా, లేకపోతే షాపింగ్లా, లేకపోతే ఆస్తి సంపాదన పెద్దగా అక్కడ స్థలం ఇక్కడ స్థలం ఉందంట, ఇక్కడ లేకపోతే అపార్ట్మెంట్లు కొనుక్కో, ఇదేనా? లేకపోతే ఏది విగ్రహం అయిపోయింది మన జీవితాల్లో? వాట్ ఈస్ బాదరింగ్ మోర్ దెన్ గాడ్? దేవుని కంటే ఎక్కువగా దేనికి కేటాయిస్తున్నాం? అది ఒకవేళ నీకు విగ్రహం అయి ఉంటే ఈ దినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అది నువ్వు తీసివేసుకోవాలి. అది ఒక తప్పు ఉంది అంటున్నాడు. చూడండి, తర్వాత ముందుకు వెళ్ళిపోదాం, మనం ముగించుకోవాలి. 21వ వచనం చూడండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితను గాని తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. దేవుడు ఎప్పుడు ప్రేమ కలిగిన దేవుడు, చాలా టైం ఇస్తాడు మనకి, వెంటనే ఆయన రెస్పాండ్ అవ్వడు.
ఈ కరోనాలో మనం చాలామందిని మనం కోల్పోయాం. దేవుడు ఇంకా నీకు టైం ఇచ్చి నీ లైఫ్ ఎక్స్టెండ్ చేశాడంటే నీకు కొంచెం టైం ఇస్తున్నాడు ఇంకా సరి చేసుకుంటావని. నీ క్రియలు ఒకవేళ సరిగ్గా లేవేమో, మారుమనసు పొందావు, క్రియలు సరిగ్గా లేవేమో, దేవుడు ఇంకా నీకు ఆయుష్ పొడిగించాడు, ఇంకా ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు ఇంకా టైం ఇచ్చాడు. మారుమనసు పొందు, ఇప్పటికైనా పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి రా. ఈ ఉదయకాల సమయంలో మరి కొన్ని క్షణాల్లో మనం వెళ్ళిపోతాం ఇంటికి. ఒక్కసారి మన హృదయాల్ని పరిశీలన చేసుకుందాం. ఏంటి దేవునికి ఇష్టం లేనివి? మనలో పగ, మన కుటుంబ సభ్యుల మధ్య అసూయ, ద్వేషమా, రహస్య పాపాల, వ్యభిచారం ఒకవేళ ఇంకా ఉందా ఏమన్నా? దేవునికి ఇష్టం లేనివి ఏమన్నా చూస్తున్నామా? సినిమాలు కానీ ఇవన్నీ ఏది దేవునికి ఇష్టం లేనివి ఉన్నాయి మన జీవితంలో? ఒక్కసారి ఆలోచించండి. మారు మనసు కాదు ఇక్కడ మాట్లాడేది, పశ్చాత్తాపం గురించి. బ్యాక్ స్లైడ్ అయ్యేవేమో, వెనక్కి వెళ్ళిపోయేవేమో, ఆ విశ్వాసంలో చల్లారిపోయేవేమో, ఆత్మీయంగా చప్పబడిపోయావేమో, మళ్ళీ తిరిగి వెనక్కి రా, నీకు సమయం ఇస్తున్నాను. కొంచెం ముందుకెళ్ళండి, కొంచెం ఇదిగో ముందుకెళ్ళండి. నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ. చాలండి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఇక్కడ ఒక పారాడాక్స్ అంటారు దీన్ని. ఏ మంచం మీద ఏదైతే విచ్చలవిడి వ్యభిచారం నువ్వు చేసావో, లగ్జూరియస్ బెడ్, మంచి హోటల్, మంచి రెస్టారెంట్లో, లేకపోతే మంచి హోటల్లో, లాడ్జింగ్లో లగ్జూరియస్ బెడ్ మీద వ్యభిచారం చేసావో, అదే మంచాన్ని నేను పట్టిస్తాను. ఎలా? జబ్బుతో పట్టిస్తాను, జాగ్రత్త. నువ్వు మాట వింటావా? మంచిదే. కొంతమందిని చూస్తాం కదా, దేవుడు మంచం పట్టిస్తాడు అంటే ఏదో ఒక యాక్సిడెంటో ఏదో ఒకటి. కొంతమంది ఏమో పరీక్ష అనుకోవచ్చు, కొంతమందిని దేవుడు అలౌ చేస్తాడు. రాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చింది హైదరాబాద్ నుంచి. ఒక ఆయన 38 సంవత్సరాల నుంచి స్మోకింగ్, డ్రింకింగ్. ఎన్ని సంవత్సరాలు? ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు. చాలా టైం దేవుడిచ్చాడు. ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. మొత్తం రైట్ సైడ్ హార్ట్ 2 బ్లాక్స్ ఏర్పడినాయి, 70%. డాక్టర్స్ కష్టం అంటున్నారు, ప్రార్థన చేయండి. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటే మళ్ళీ దాని జోలికి వెళ్ళడని వాళ్ళ భార్య ఏడుస్తూ ఫోన్ చేసింది. ఇది చెప్తున్నానంటే దేవుడు ఎంత టైం ఇచ్చాడో చూడండి. వెంటనే దేవుడు రెస్పాండ్ అయితే ఎప్పుడో వెళ్ళిపోయేవాడు పైకి. 38 సంవత్సరాలు ఇప్పుడు మాట ఇంట్లా సీరియస్ స్టేజ్కి దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడు తాను ప్రేమించి వారిని గద్దించి శిక్షించు. దేవుడు ప్రేమిస్తే కొన్నిసార్లు గద్దిస్తాడు. మనం మామూలుగా మాట విన్నాం కదా, కొన్నిసార్లు దేవుడు గద్దిస్తాడు, మంచిదే, మన మేలు కోసమే. కనుక ఆ స్టేజ్ వరకు వెళ్ళొద్దు. ఇప్పుడే మనం తెలుసుకుందాం, ప్రవ్వా ఈ విషయంలో, ఈ ఆరాధనలో నేను ఒప్పుకుంటున్నాను, ఈ విషయంలో నేను సరైన రీతిలో నీతో సహవాసంలో లేను, నన్ను క్షమించు. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిపోయి ముగించుకుందాం. 25వ వచనం చూడండి. 25వ వచనం, నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. అబ్బా, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ ప్యాసేజ్ మొత్తంలో ఇదే సెంట్రల్ వర్స్ అనుకుంటా. అంటున్నాడు ఇక్కడ, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. నేను వచ్చే వరకు మీ విశ్వాసంలో తొలగిపోకుండా గట్టిగా పట్టుకొని దానికోసమే జీవించండి, కొనసాగించండి. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు గురి యొద్దకే మీరు పరిగెత్తండి అన్నట్లు మీకు కలిగిన దానిని గట్టిగా మీరు పట్టుకోండి. మీ విశ్వాసాన్ని ఎన్ని వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మీ ఫోకస్ మార్చొద్దు. మీ ఫోకస్ ఒకటే, దేవుడు, దేవుని రాజ్యము. మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. సాతాను టార్గెట్ ఎవరంటే అవిశ్వాసులు కాదు, సాతాను టార్గెట్ మీరే, విశ్వాసులే. ఎప్పుడు షేక్ చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి అయిపోయిందండి అమ్మాయ అనుకుంటే ఇంకోటి. నేను అమ్మయ్య ఈ నెలలో కొంచెం వరకు కట్టేసాను అనుకుంటే నేను ఫోన్ వచ్చింది, మీ పిల్లలిద్దరికీ స్కూల్లో ఫీజులు కట్టండి, 20,000 ఫస్ట్ టర్మ్. అంటే మామూలు నా కాబట్టి నేను ఓపెన్గా సంఘంగా భావిస్తాను కాబట్టి చెప్తున్నాను. అంతా పర్లేదు, ఊపిరి పీల్చుకున్నాం. ఇప్పుడే మెగా ఫెస్ట్ అయ్యింది, లేకపోతే కొన్ని ఇంటి అది కట్టాను, ఈ కట్టాను, కరెంట్ బిల్ కట్టాలి అనుకోండి. మామూలు ప్రశాంత్ ఫోన్ కాల్, మీ పిల్లలిద్దరికీ ఫీజులు కట్టాను. అమ్మో ఎలా 20,000 ఇప్పుడు ఎట్లా, ఒక 2-3 రోజుల్లో, ఈ వారంలో కట్టాలండి. ఎలా అంటే నేను కష్టం, దేవుడు చూసుకుంటాడు. మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. ఇవి ఎన్ని తాత్కాలికం, ఈ లోకపరమైనవి వస్తానే ఉంటాయి. ఇంకా రన్నింగ్ ఒకటి వస్తూనే ఉంటాయి. ఇవి ఏం కాదు, దేవునితో మన సంబంధం, దేవునితో మన సహవాసం, అంతే. ఇంక మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని మనం ముందుకెళ్ళిపోవాలి. ఇదే చెప్తాడు స్మరణ అనే సంఘానికి కూడా, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను మీకు జీవ కిరీటము ఇచ్చాను.
ముగించుకుందాం. 26వ వచనంలో కొన్ని వాగ్దానాలు చేస్తున్నాడు నేను చూడండి. నా తండ్రి వలన ఉమ్. అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. చాలండి, చాలా అద్భుతమైన వాగ్దానాలు ఇక్కడ ఇస్తున్నాడు. అంతము వరకు ఎవరైతే అలా ఉంటారో, జయిస్తారో, నేను వారికి జనములను ఏలే అధికారాన్ని నేను వారికి ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్. మొన్న జరిగిన మా ఎలక్షన్స్, మీడియా వాడు ఎంత మీడియా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మీడియా వాడు ఊరికే ఏం లేదు, విషయం ఏం లేదు, సెన్సేషన్ చేసేసాడు బాగా. చాలామంది అక్కడ బాధల్లో, వేదనలో, కష్టాల్లో ఉంటే అది చూపించడం, చెత్త అంతా చూపిస్తూ ఉంటాడు. మా ఎలక్షన్స్, మా పదవి ఎంత 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలకి ఎంత కొట్టుకున్నారు చూడండి, ఎంత హడావుడి క్రియేట్ చేశారు. సీఎం పదవి, ఎంపీ పదవి, ఎమ్మెల్యే పదవి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు వారితో కలిసి మనం ఏలబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప ఆధిక్యత, అధికారం దేవుడు మనకి ఇస్తాడంట. ఎవరికి? అందరికీ రెండు ఇస్తానంటున్నాడా? లేదు. అంతం వరకు ఉండేవారికి, అంతం వరకు నమ్మకంగా ఉండేవారికి, జయించేవారికి, వారి క్రియలు జాగ్రత్తగా చేసేవారికి జనముల మీద అధికారం ఇస్తాను. ఇనుప దండంతో వారు ఏళ్తారంట. మిలిటరీ బేస్ ఉంది అక్కడ, వారికి మిలిటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మీరు ఎలా అయితే ఏళ్తున్నారో, జాగ్రత్తగా అందరిని చూసుకున్నారో, రానున్న దినాల్లో 1000 సంవత్సరాలు మీరు ఏళ్తారు. అంత మాత్రమే కాదు, 28వ వచనం, అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. వేకువ చుక్క అంటే యేసుక్రీస్తు వారు, మార్నింగ్ స్టార్. ఇప్పుడు మీరు చూసింది కొద్ది వరకే ఆయన్ని, కొంతవరకే మీరు ఆయన చూశారు. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద ఫుల్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వన్ డే ఫర్ 1000 years అండ్ ఫర్ ఎవర్. ఒక దినాన ఆయన్ని కొంతవరకు ఇప్పుడు చూశారు, ఒక దినాన ఆయన యొక్క ప్రత్యక్షతను సంపూర్ణంగా ఆయన్ని మీరు చూడబోతున్నారు. కొన్ని సంవత్సరాలు కాదు, 1000 ఏండ్ల పరిపాలన మరియు యుగ యుగాలు మీరు ఆయనతో కలిసి ఉండబోతున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత. సంఘంగా వి హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్, గ్లోరియస్ ఫ్యూచర్. ఇవన్నీ ఉల్లిపాయలు, చింతపండు, గ్యాస్ స్టవ్, ఈ చీరలు, లేకపోతే ఇంటద్దులు, ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా ఒక దినాన ఆయనతో యుగ యుగాలు మనం గడపబోతున్నాం, ఆయనతో సహవాసం చేయబోతున్నాం. ఎప్పుడు జయిస్తే, నమ్మకంగా ఆయన కోసం మనం ఉంటే మనం ఏలబోతున్నాము. వేకువ చుక్క అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణత మనం చూడబోతున్నాం. ఆత్మ అక్కడ అంటున్నాడు, చెప్పుచున్న సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కనుక తొయితైరా సంఘం నుంచి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. తొయితైరా సంఘం మరి క్రియలు, విశ్వాసము, పరిచర్య, ప్రేమ, సహనాన్ని కలిగి ఉంది. మనం కూడా అలాగే కొనసాగాలి. నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. దేవునికి ఏది ఇష్టం లేదో అది మన జీవితాల్లో సరి చేసుకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ఒకసారి మన హృదయాలని పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం. సంఘంగా, దేవుని బిడ్డలంగా విశ్వాసమే కానీ లోకంతో కలిసిపోతున్నామా? విశ్వాసమే కానీ లోకంతో రాజీ పడిపోతున్నామా? విశ్వాసమే కానీ లోకాన్ని సంఘంలోనికి తీసుకొస్తున్నామా? లోకంలో ఉన్న పరిస్థితులని చూసి మనం రాజీ పడిపోతున్నామా? మన హృదయాల్ని పరిశీలన చేసుకుందాం. ప్రవ్వా, లోకంలో ఉంటాం కానీ లోకంతో మేము కలిసిపోం నాయన. లోకంలో ఉంటాం కానీ క్రీస్తుని మేము చూపిస్తాం ప్రభా. లోకంలో ఉంటాం కానీ నీ కొరకు సాక్షులంగా మేము ఉంటాం నాయన. మా క్రియల ద్వారా, మా ప్రేమ ద్వారా, మా సహనము ద్వారా, మా పరిచర్య ద్వారా, మా విశ్వాసం ద్వారా నేను మహింపరుస్తాం ప్రభా. నాయన ప్రభా, తొయితైరా సంఘంలో యెజబెల్ ఉంది నాయన. మాలో ఏది నీకు ఇష్టం లేనిదో, ఏ తప్పు ఉందో ప్రభా మా జీవితాల్లో, మా హృదయాల్లో నీకు ఇష్టం లేనివి, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా చేయండి ప్రభా. మా మాటలు, మా క్రియలు, మా రహస్య పాపములు, ఒకవేళ వ్యభిచారమైన దేవునికి ఇష్టం లేనివి ఏదుందో, అది కోపమా, అది పగ, అది అసూయ, అది ద్వేషమా, దేవునికి ఇష్టం లేనిది ఏది మన జీవితాల్లో, మన హృదయాలను పరిశీలన చేసుకుందాం ప్రభా. తొయితైరా సంఘం నుంచి మాతో మాట్లాడావు నాయన. నీ కొరకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని అంతం వరకు నీ కోసం మేము జీవిస్తాం నాయన. ప్రభా, నీతో పాటు ఏలే గొప్ప ధన్యతను మాకు ఇవ్వండి ప్రభా అని దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం.